మన తెలంగాణ విద్యుత్ సంస్థలో బిల్లు కలెక్టర్ల వ్యవస్థ గత 25-30 సంవత్సరాల నుంచి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు గృహజ్యోతి పథకాన్ని అమలు చేసింది. గృహజ్యోతి పథకం అమలు చేసిన తర్వాత ఈ బిల్లు కలెక్టర్ల వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. వీళ్ళు ఉపాధి కోల్పోయారు. వీళ్ళు కన్జ్యూమర్ నుంచి ఒక బిల్లు వసూలు చేస్తే ₹2 లేదా ₹2 ఆటానే ఇస్తారు. అటువంటిది గృహజ్యోతి ద్వారా ఎక్కువ మంది బిల్లులు కట్టే పరిస్థితి లేదు. అట్లాగనే కొత్తగా ఒక యాప్ ఒకటి తీసుకొచ్చారు, QR కోడ్ అని పెట్టారు. అంటే ఏ ఒక్క వినియోగదారుడు బిల్లు కౌంటర్లకు పోయి బిల్లు కట్టాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ గత 25-30 సంవత్సరాల నుంచి సంస్థనే నమ్ముకుని ఉపాధి ఉంటున్నటువంటి ఇవి 650 మంది కుటుంబాలకు ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. మేము అడుగుతా ఉన్నాం, ఇప్పుడు ఈ ఉపాధి గృహజ్యోతి వలన ఉపాధి కోల్పోయినటువంటి బిల్లు కలెక్టర్లకే ఆల్టర్నేటివ్ ఉపాధి కల్పించమని అడుగుతా ఉన్నాం. అంటే మాకు ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసులు ఉంటాయి, వీళ్ళందరూ అక్కడే డబ్బులు జమ చేస్తూ ఉంటారు. ఆ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసులో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అట్లాగే సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫీసులు ఉన్నాయి, డివిజనల్ ఇంజనీర్ ఆఫీసులు ఉన్నాయి. ఇక్కడ చాలా వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఆ ఆఫీసుల్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద కనీస వేతనాలు జీవో నెంబర్ 11 ప్రకారంగా నెలకు ₹15,000 జీతం ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. మేమేమి రెగ్యులర్ చేయమని లక్షల జీతం ఇవ్వమని అడగటం లేదు. నెలకు ₹15,000 ఇవ్వమని అడుగుతున్నాం. 15,600 కుటుంబాలకు ఇచ్చినట్లయితే నెలకే 90 లక్షలు ఖర్చు వస్తూ ఉంది. ఎక్కువగా రావట్లేదు, 90 లక్షలు అంటే సంవత్సరానికి 8 నుంచి 9 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది డిపార్ట్మెంట్కి. కానీ వీళ్ళు వసూలు చేసేది నెలకే 200 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు ఉన్నాయి. అటువంటిప్పుడు 8-9 కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళకి ఉపాధి కల్పించడం అంత పెద్ద సమస్య ఏం కాదు. కానీ ఇదే విషయం మీద బట్టి విక్రమార్క గారికి మేము చెప్పాం, డిప్యూటీ సీఎం గారికి. అంతే, ఎందుకంటే ఆయన విద్యుత్ శాఖ మంత్రి కూడాను. ఆయన చేస్తాను అన్నాడు తప్ప ఎక్కడ పరిష్కారం కాలే. కాబట్టి వెంటనే మా సమస్య పరిష్కారం చేయాలని ఈరోజు ధర్నా చౌక్లో మేము నిరాహార దీక్ష పెట్టాము. రేపు మేము అందరం కలిసి మాస్ రిప్రజెంటేషన్ ప్రజావాణిలో మెమోరాండం ఇవ్వబోతా ఉన్నాము. అయినా సమస్య పరిష్కారం కాకపోతే ఆగస్టు 15 తర్వాత ఏ రోజైనా విద్యుత్ సౌధ ముట్టడిస్తాము. విద్యుత్ సౌధ ముట్టడించడం అంటే అవసరమైతే కుటుంబాలతో వచ్చి అక్కడే కూర్చుంటే మా సమస్య పరిష్కారం అయ్యే వరకు విద్యుత్ సౌధ బయట ఇస్తామని చెప్పేసి తెలియజేస్తాం.